హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చింత చిగురు రొయ్యల కూర ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదండి. ఇప్పుడే మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకుని బాగా కలుపుకుని మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు రొయ్యల్లో ఉండే వాటర్ అయితే వచ్చి బాగా ఉడుకుతుంది. రొయ్య అయితే చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదండి, రొయ్యల్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి. కొన్ని వాటర్ అయితే వేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు మనం చింత చిగురుని రెడీ చేసుకుందామండి. ఇలా అయితే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేస్తే పొడిలా అవుతుందండి. ఇప్పుడు ఉడుకుతున్న రొయ్యల కూరలో ఈ చింత చిగురు వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. కూర అయితే దగ్గరికి అయిపోయిందండి. నూనె కూడా పైకి తేలిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.